శ్రీ గురుభ్యో పవిత్ర ఆత్మస్వరూప ఎన్నో జన్మల పుణ్యానుగుణంగా పరమేశ్వరుడు మనందరికీ ఈ మానవ శరీరాన్ని ఇచ్చినటువంటి శరీరంలోనే పరమేశ్వరుని మళ్ళీ ప్రార్థించి సేవించి పూజించి జన్మలు మనమంతా తరింపజేసుకోవాలి. మనకన్నా ముందున్నటువంటి మహాతనులు మహానుభావులంతా ఆ సర్వము నిలియున్న సర్వేశ్వరుణ్ణి సేవించి పూజించి అందరూ కూడా తరించబడ్డారు. మనం కూడా అదే విధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి దేవదేవుని కలుపుకోవాలంటే చక్కగా గురుమార్గం చేరి గురువు చెప్పినట్టే ఆచరించాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టు నడిస్తే జన్మ ధరలు అంత తేలిగ్గా మాత్రం లేదు. ఈ మాటకు బ్రహ్మంగారు చెప్పాడు, గురుని సేవ శిష్య పరమాణువు మొదలుప చలది గురునంత శిష్యుడు. గురుడు శిష్యుడన్న గురుతో శూన్యము కాళికాంస కాళికాంబ అన్నాడు. అయితే గురువు గారి సేవ ముందు శిష్యుడు చెయ్యాలి. ఆ గురుకోణంలో ఎటువంటి విశేష విషయాలు ఉన్నాయో అందరం కూడా ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తరువాత కానీ ఆ స్థాయి పోయినాక గురువు శిష్యుడు ఒకే భాష్యంగా ఆలోచిస్తే ఒక అమ్మాయి పుట్టింది. పెరిగి పెద్ద అయినాక ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే మళ్ళీ ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి అమ్మాయి పుట్టింది. ఏమో అమ్మాయితే ఎన్ని విషయాలు తెలుసో అమ్మాయితే ఆమెకు అన్ని విషయాలు తెలుసు. ఇంకా కొంచెం తేడా ఉందంటే ఏమో అవ్వైనాక ఆ విషయాలు మొత్తం అర్థమైంది. కాబట్టి అట్టగానే ఇక్కడ గురుస్థానంలో కూడా దేశంలో ఉన్నటువంటి మర్మతత్వాన్ని బాగా తెలుసుకుని జన్మను సార్థకం చేసుకోవటం దీనికి మూల కారణమని మానవ మహాత్ములంతా అనేక రకాలుగా మొత్తుకొని చెప్పారు. కనుక మనం అంతా కూడా చక్కగా గురువు సేవ చేస్తా ఈ జన్మను తరింపజేసుకోవడమే దీనికి మూల కారణం. అందుకు మనకి శబ్దయ్య గారు చెప్పాడు. శబ్దయ్య గారు ఏ రకంగా చెప్పాడు అంటే, బాగా సేవ చేశాడు, దేహంలో అర్థమైతా ఉంది. దేహంలో విషయం అర్థమైన తర్వాత అన్నాడు. ఏ విధంగా అన్నాడు? పండు దేవా దాని పండు పండు దొరకిన వారికి పండగయ్యుండు. పండు దేవా దాని చెట్టు మొదలయు లేదు చుట్టూగా వలియును. చెట్టు మొదలయు లేదు చుట్టూగా వలియును. పట్టాబయలయ్యును బాబా నిత్యముగాను బ్రహ్మాను కలిగులు. నిత్యముగాను బ్రహ్మాను కలిగులు. పట్టులేని పండు పైగానే పండు దేవా దారి పండు పండు దొరకే
పండగ అన్నాడు. చెట్టుకాయ పండు మాత్రం కాదు, ఈ దేహంలోనే దేవుడి దారి అనే పండు కట్టారు. దేవదారి, దేవుడికి దారి కలిగినటువంటి పండు కట్టారు. ఎలా దొరకాల? ఈ దేహంలో తలకాయలోనే కట్టారు. అయితే మనం ఈ కళ్ళతో చూస్తే ఈ భూమి నుంచి చంద్రమండలం, సూర్యమండలం, నక్షత్ర మండలం అని కనబడుతుంది, అందరికి అర్థమైన విషయం. కానీ అదే త్రికోణంలో ఉన్న కన్నులను చూడగలిగితే పైన దేవుళ్ళను కనబడటానికి ఆస్కారం. అదే సహస్రాలలో చూడగలిగితే 14 పూర్వభాండాలు చూడటానికి అందరు రికార్డు అయింది. అంటే ఈ దేశంలో ఆ పండు దొరికినోడికి పండగ. మరి ఆ పండు మనకు దొరకాలో ఉండాలి. బ్రహ్మంగారు పోయమంటున్నాడు, పట్టు పట్టి చూడ వైకుంఠ కైలాసములను లేవు, నదుల తీర్థములను లేవు, భక్తుల హృదయ పద్మములందు సాక్షాత్కరించు కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు. భగవంతుడు ఏమన్నాడు? బాగా పట్టుబడితే వైకుంఠంలో లేడు, కైలాసంలో కూడా లేడు. ఇలా నదుల్లో ఉన్నాడా? నదుల్లో లేడు, తీర్థాల్లో లేడు. మరి ఎక్కడున్నాడు? బాగా భక్తి కలిగినటువంటి వారి హృదయాల్లోనే భగవంతుడు నిండి ఉన్నాడు అని చెప్పింది. ఎంత అనకని మాట, ఎంత విశేషమైన మాట ఆయన చూసే చెప్పింది. బ్రహ్మంగారు మాత్రం ఏ విషయం చెప్పినా చూడకుండా మాత్రం ఆయన చెప్పల. అయితే ఇప్పుడు మనం చూసుకోవాలి, లోన మనం చూసుకోవాలి. ఇది ఖాయమైన అబ్బాయిని బ్రహ్మంగారు చెప్పింది. అదే మన సిద్ధయ్య గారు ఏం చేసిండు? దొరికిన వాళ్ళ పండగే నీకు తిరిగే లేదను పండు, దేవదారి పండు, పండు దొరికిన వాళ్ళకి మాత్రం పండగే. మనం ఏమనుకున్నామంటే సంక్రాంతి ఒక పండగ, శివరాత్రి ఒక పండగ, దసరా ఒక పండగ, శ్రీరామనవమి ఒక పండగ, కృష్ణాష్టమి ఒక పండగ అనుకుంటున్నాం. ఇవన్నీ నిమిత్తాలు. వాళ్ళున్న రోజుల్లో వాళ్ళు మహాత్ములు బాగా చక్కగా నడిస్తే వాళ్ళని పండగగా చేస్తుంది. కృష్ణ అష్టమి రేపొద్దున 25, రేపు 26 కృష్ణ అష్టమి. అసలు తెలుగు లెక్క ప్రకారంగా ఆలోచిస్తే నవమి, అష్టమి, సవితి మంచి రోజులు కాదు. ఈ రోజులు మంచి రోజులు కాదు. అయితే మరి మంచి రోజులు ఎందుకని? అష్టమి నాడు కృష్ణుడు పడితే పరమ పవిత్రంగా మారిపోయింది. అష్టమి నాడు కృష్ణుడు పడితే పరమ పవిత్రంగా మారిపోయింది. అష్టం మారిందా? ఏం మార్చిందా? అష్టమి అన్న మారిందా? తాను నడిచిన నడక వల్ల తన జన్మ మారింది. మానవ జన్మగా ఎత్తి మహాత్ముడుగా, గురువుగా, శిశువుగా, గురువుగా, జగద్గురువుగా మారగలిగింది. అంటే ఆయన మార్చుకోవడానికి మారిందే. ముందు ఆయన మార్చుకోడు, ఇప్పుడు మనం మార్చుకుంటే మారదా? అంటే ఆయనకు ఒక సిద్ధాంతం, మనకు ఒక సిద్ధాంతమా? సిద్ధాంతం ఒకటికైనా ఉంటే కదా. నవమి నాడు శ్రీరామచంద్రమూర్తి పుట్టింది. మరి నవం మంచి రోజు కాదు కదా, అక్షరాలు మంచిగా ఉంటుంది. మరి ఆయన మాట
మధ్య మధ్య ఎందుకైంది? 9 లక్షల సంవత్సరాల నుంచి శ్రీరాముడు బట్టి అమోహంగా చేస్తా ఉన్నారు. భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా చేస్తా ఉన్నారు. రాముడు గొప్పవాడు, రాముడు గొప్పవాడు. గొప్పవాడికి ఏం చేసిందంటే మనకేమని తెలిసిందా? ఓ 10 లక్షలు డబ్బులు ఇచ్చిందా? మనిషికి 10 చెవులు బంగారం ఇచ్చిందా? మనిషికి 10 ఎకరాలు పొలం ఇచ్చిందా? మన ఇంటి పక్కన కూర్చొని మనకేమో నీతి చెప్పిందా? ఇవన్నీ జరగల. మరి మహానుభావుడికి ఎలా వచ్చింది? వాళ్ళ గురువు గారికి ఆయన సేవ చేసింది. వాళ్ళ గురువు గారికి ఆయన సేవ చేసింది. గురువు గారు చెప్పిన మార్గాన వాళ్ళ నాన్నగారు ఎట్టినాడో మనలో అట్లా నడిచింది. భార్య ఏం చేయమన్నదో అటు చేసింది. ఊళ్ళో జనం ఎటు చెప్తుందో అట్లా నడిచింది. అయితే చెప్పినట్టు వినే గుణం పెరిగిన వరకల్లా ఎన్ని కష్టాలు నష్టాలను లెక్క చేయకుండా మాటను కలిగేసుకుంటే మహానుభావుడు అన్నాడు. అంతేనా? రాముడు అంత కష్టం మనం పడలేమయ్యా, రాముడు అంత కష్టం మనం పడలేమయ్యా అన్నారు. ఎందుకని? కష్టాలు ఎన్ని వచ్చినా మాట మీద ఉన్నాడు. అందుకని మహానుభావుడు అన్నారు. అయితే ఆ రోజు మారిపోయింది. నవమి రోజు మహానుభావుడు అంటే అది మహత్తుగా మరి 9 లక్షల సంవత్సరాల నుంచి ఆయనకి ఒకే పూజ చేయటం, ఒకే కళ్యాణం చేయటం. అనేక రకాల గ్రామాల్లో 10 గుడిసెలున్న పల్లెనైనా రామ మందిరం విలసిముగా కానీ వాళ్ళ గురువు గారు ఆశీర్వచనం చేసి. మరి రాముడు లేకుండా రామ మందిరం లేకుండా ఉందా? మరి ఎందువల్ల రామ మందిరం లేకుండా ఇల్లు కిందట్లేదే? కారణం ఏంటి? రామ మందిరం లేకుండా ఏ ఊరే కట్టల. ఎవరికేం చేసిండు? వాళ్ళ అమ్మా నాన్న చెప్పినట్టు నడిచిండు, గురువు గారు చెప్పినట్టు నడిచిండు, వాళ్ళ భార్య చెప్పినట్టు నడిచిండు, ఊళ్ళో జనం చెప్పినట్టు నడిచిండు. సక్రమైన నడక నడిచేవాడికి దేవుడేనని చేసి. అంతేనా? సక్రమైన నడక నడిస్తే ఈయన దేవుడేనని చేసి. మరి సవితి నాడు వినాయకుడు జన్మించింది. అట్లనే నవమి సవితి రోజులు మంచిగా ఉంటుంది. మరి సవితి నాడు వినాయకుడు జన్మిస్తే వినాయకుడు సవితి అని సామాన్యంగా చేయకుండా. వినాయకుడు ఎప్పుడో పుట్టిన వాళ్ళ అమ్మకి ఎప్పుడు పిండి ముద్దతో. మరి అది మనకు అవసరం లేదంటూ ఆయనతోని మన చుట్టవా, మనకి ఎవరు బంధువా? ముందు పూజ నీకేనయ్యా వినాయక, ముందు పూజ నీకేనయ్యా. కాదు వాళ్ళ అయ్యని చెప్తే ఏందంట? ఆయన కాదు వాళ్ళ అయ్యని చెప్తే ఏందంట? అయ్యమ్మప్పుడా కొడుకుప్పుడా? అయ్యమ్మప్పుడే కదా, అయ్యను ముందు పూజ చేయరాదు. మరి వినాయకుడు ఎందుకు చేయాలా అంటే దేహములో తండ్రి చెప్పినట్టుగా సిద్ధిని బుద్ధిని తపస్సు చేసి సంపాదించుకోండి. స్త్రీ గారు ఎంతటి పరమేశ్వరుడు కొడుకైనా దేహములో ఉన్నటువంటి సిద్ధి బుద్ధి అనే 2 మహత్తరమైన విషయాల్ని దేహంలో సంపాదించుకోండి. సూక్ష్మాన్ని గ్రహించగలదు. అబ్బాయి ఊళ్ళో పూజలో పట్నం ఉన్న పట్టాభిషేకం ఉన్నది, మీ ఇద్దరిలో ఎవరికి ఏమంటారు అన్నాడు ఈశ్వరుడు కొడుకుని. అన్నయ్య అగ్ని గారి వాళ్ళే మరి 3 లోకాలు పూజించండి, సామాన్యమైనది కాదు కదా, నేను నాకీయలేదు. మరి పెద్దోడు చిన్నోడు అబ్బాయి ధనక్రీడం పద్ధతిగా ఉండదు. ఒక పరీక్ష పెడతా, ఈ పరీక్షలో ఓటు నెగ్గితే వాళ్ళకి పట్టాభిషేకం. అట్టయితే లేదు రెడీ
ఈ భూమండలంలో 108 నదులను మునిగి రావాలి. భూప్రదక్షిణ చేసినా కానీ ముందుగా రావాలి. ఎవరైతే వచ్చారో వాళ్ళకి పట్టాభిషేకము. అట్టయితే రెడీ 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 నన్ను కుమారస్వామి వెళ్ళింది. తెల్లారి పొద్దుపడి చోటకి ఆమె రెడీ ఉన్నారు ఇద్దరు. ఏంటన్నా నమస్కారం చేసినారా? నేను రెడీ అన్నాడు. నెమిలి వాహనంతో ఆయన బయలుదేరింది. మరి ఏంటి వాహనం? వినాయకుడి వాహనం ఎలుక వాహనం. మరి ఎలుక నెమిలి అనుబంధ ఎలాంటి వీరవనా? అయితే ఆయన బయలుదేరి నేను అన్నప్పుడు సచికలు పడి కూర్చోను. ఏదైనా నమ్మినోడకు దైవం తోడింది. అహంకారం ఉన్నా పొగులున్నా దైవం తోడుగాడు. అహంకారం శరీరంలో ఉన్న పొగులు శరీరంలో ఉన్న దైవం తోడుగాడు. టయానికి నారద మనసు వచ్చింది. స్వామి నమస్కారం అయ్యా ఇలాగ మహానుభావాలు. నాయన నమస్కారం అయినా అండి. ఏంటి ఒకనే కూర్చున్నావు? నాన్నగారు ఈ రకంగా పరిచయం పెట్టినాడు. మరి ఆయన నెలుగు వాహనమాయా, నాదేముంది ఎలుక వాహనమాయా. మరి ముళ్ళోక పూజ్యత కలిగినటువంటి మహాస్థితి. మరి అట్టి దానికోసం ఆయన బయలుదేరినాడు, నేనేం కూర్చున్నాను అర్థం కాదు. నీకేమయ్యా విశ్వేశ్వరుని కుమారుడు. నీకేమయ్యా విశ్వేశ్వర కుమారుడు. ఎమ్మటే ఈ మన దేశంలో వణుకుకి మెరుపాల ఆలోచన వచ్చింది. 100 కోటి నమస్కారాలు గురుదేవా, నువ్వు వచ్చి చెప్పినందుకు దానం పెట్టింది. నేను 100 కోటి నమస్కారాలు నువ్వు వచ్చి చెప్పినందుకు అన్నాడు. ఎమ్మటే నాన్నగారికి పోయినాడు. నెత్తి నుంచి గంగ పడుతుంటే అవానుడు ఆ నెత్తిని పోసి, ఆ గంగ పడుతూనే ఉంది కదా, నెత్తిని పోసి తల్లిదండ్రులు చుట్టూ తిరిగి ఓం నమ శివాయ అంట. ఏదన్నా చేసుకో, ఇదే విషయం, ఈ నదులే దేశవంతుంది, ఈ నేనేగా ఓం నమ శివాయ అన్నాడు. కూర్చున్నాడు, మంత్రస్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు. దైవలేలా దైవ చిత్రం ఎలా ఉంది? విశ్వం అంతా ఈయన ముందు నేను వచ్చినట్టు ఆయన కనొస్తాడు. యాడి పోయినా ఈయన ముందు వస్తాడు, ఆయన వెనక్కి వస్తాడు. చివరికి తిరిగి 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 వచ్చి నేనే ఓడిపోయినాను, అన్నయ్య గెలిచినాడు, ఈ 3 రోజుల పూజకి అన్నయ్యకి. సరే దయ్యా. తర్వాత ఆలోచించి అన్నయ్య ఏంటాడు, నేను అంతని వాహనం వేసుకొని పోతుంటే నాకు ముందుగా వచ్చి తానం చేసి వస్తున్నావు, నీకు ఎలా ఇది సాధ్యమైనా? నేనే పోయానయ్యా, నేను అసలు పోలేదు. విశ్వమంతా నిండి ఉన్నటువంటి వాడు విశ్వేశ్వరుడు నాన్నగారు. ప్రకృతి జగన్మాత పార్వతీ తల్లి వాళ్ళిద్దరు చుట్టే తిరిగిన. నేను తిరిగింది వాళ్ళిద్దరు చుట్టే. అమ్మ గంగాదేవి నాకు నెత్తినే ఉంది, ఆవు నేను కోసింది. యాడికి పోయినా ఏది నేను ఎడపోయినా అయ్యాగా. అందుకనే వాడు చుట్టూ తిరిగి కూర్చొని ఓం నమ శివాయ ధ్యానం చేసిన. నేను ఈ కైలాసం గురించి అసలు వాకింగ్ దాటిపోలేదు. అప్పుడు కుమారస్వామికి ఆనందం పెరిగింది. నేను పాదాల్లో నా పొగులుంటే నాకేం అర్థం వచ్చింది, మైండ్ మెరుపు రాలేదు. ఆయనకు తడుక్కుమనే మెరుపు వచ్చింది ఈ దేహంలో. గురుమూర్తి కరుణ. ఇట్లాంటి సూక్ష్మగారైతేనే ఉద్యోగానికి పనిచేస్తే నేను పనికిరాను, అన్నయ్య గారికి ఇవ్వాల్సింది. అప్పుడు ఆ పట్టాభిషేకం చేసింది. అయితే మరి గురుసేవ చేస్తే గురు కరుణ కలిగి వచ్చిందా, ఒకరి వచ్చిందా? టయానికి నారద మనసు లేకనే మనకు ఆపలోచన కనుక నువ్వు దేవుడు ఆలోచనయ్యా, నువ్వు దేవత ఆలోచనయ్యా, ఎక్కడో ఈ కార్యం పూర్తి చేసినయ్యా అంటే ఈ నాయకుడికి గురువు గారు అనే మహానుభావుడు నారదమహర్షి ఉంటే మడుపుకు మెరుపాలు వచ్చింది. శరీరంలో మడుపుంది, ఎమ్మటే మెరుపాలు వచ్చింది. ఇవాళ మహనీయుడై ప్రకాశిస్తారు.
ఇప్పుడు మనం గురుసేవ చేస్తే వద్దంట, జన్మగారు గురుసేవ చేయకుండా వద్దంట. గురుని సేవ శిష్య పరమాణము నమరూప చెరగే గురునంత శిష్యుడను. గురుడు శిష్యుడన్న గురుతో శూన్యము. మరి ఇప్పుడేమైంది? ఈశ్వరుడు గొప్పడా వినాయకుడు కూడా ఈశ్వరుడు ఎక్కడ పెట్టినాడు? వినాయకుడికి ఆ ఉద్యోగం ఇచ్చాడు. ముళ్ళో పుణ్యత ఈశ్వరుడు సగా ఆయన ముందు చేయాల్సింది. ఈశ్వరుడే చేయాలి, మనం చేసేది ఇష్టమూర్తి సగా ముందు చేయాలి. ఎందుకని ఉద్యోగం ఆయనది కాదు, ఉద్యోగం వాడిది. ఆయన వయంపు చేసే ఉద్యోగం ఈశ్వరుడు, పోషించే ఉద్యోగం విష్ణుమూర్తిది, రాత రాసే ఉద్యోగం బ్రహ్మదేవుడిది. అందరినీ టయానికి సిద్ధి కలిగి యజ్ఞం భగ్నంగా చేసే ఉద్యోగం వినాయకుడు. మరి తెలుగు పూజ చేయాలా వద్దా? వినాయకుడు పూజ చేయాలా లేదా? మరి ఉద్యోగంలో ఉన్నటువంటి మహత్వం మనకు అర్థం కావాలి. ఎంత చేస్తే వచ్చిందని కొన్ని సంవత్సరాలు తపన చేస్తే సిద్ధి బుద్ధి అది లభ్యమైంది. మరి సరిగ్గా ఏమన్నా మారిందా? ఆయన మార్చుకున్నా? వినాయకుడు సరిది కదా, సరిది మాట్లా ఆయన మార్చుకున్నాడు. ఆయన మార్చమైంది పరమ పవిత్రమైన రోజులు. ఆయన పుట్టినరోజు పవిత్రమైంది, కృష్ణ పరమాత్మ పుట్టినరోజు పవిత్రమైపోయింది, రాముడు వాడు పుట్టినరోజు పవిత్రమైపోయింది. మరి ఇదంతా గురువు కరుణైనా కాదా? వాడి తపోధన శక్తేనా కాదా? అందుకని మనం తప్పించాలన్నా సంసారాన్ని యోచించాలన్నా, దైవాన్ని తప్పించాలన్నా సంసారాన్ని సత్యంగా యోచించాలన్నా మనకు తెలియాలిగా. తెలియద్దా? మనకు తెలియాలంటే వద్దండి వాళ్ళు. దైవం ముందు, కుటుంబం తర్వాత. దైవం ప్రధానము, కుటుంబ జీవనం నిమిత్తము అని ఎవరైతే దైవాన్ని నమ్ముతాడో వాడు ధన్యులైతాడు. సంసారమే సత్యం, దైవాన్ని నిమ్మలము చూడొచ్చు అంటే ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలైనా ఎన్నికిపోవచ్చు. ఈ జన్మతోనే కడతేరనవచ్చు, ఈ జన్మలు కాదని ఎన్నికిపోవచ్చు. అంటే మానవుడు పుడితే చెడ్డ మంచైంది, మానవుడు పుడితే చెడ్డ మంచైంది. అయితే మనం బాగా అర్థం చేసుకుంటే సిద్ధయ్య గారు అనేది గురుసేవ చేసి పండు దేవదారి పండు, పండు దొరికిన వాళ్ళకి పండగ అయ్యుండు అని ఆయనకు దొరికింది. ఆ పండు ఆయనకు దొరికింది. ఎదురు ఏడుగురు కూడి వెతకీని ఆ పండు మరి సత్యవాదులకు మరుగున. ఎదురంటే 7 వ్యసనాలతో ఉన్నోళ్ళకి ఆ దైవం దొరకడట. 7 వ్యసనాలు ఏంటి? ఏట, ఎలది, జోదము, తాగుడు, దొంగతనం, వ్యభిచారము ఇట్లాంటి గుణాలు ఉన్నోళ్ళకి దైవం అర్థం కాదట. దైవం అసలు అర్థమే కాదు. వాడి గుణమే పాడు, ఎట్లా అర్థమైతే? మరి ఎక్కడ ఉన్న దైవం? సత్యవాదుల సన్నిధానంలో. ఎవడు సత్యమైతే వాళ్ళ దేహంలోనే ఆయన. మరి అందరి దేహాల్లో లేడా? ఉండడు, కానీ ప్రకాశించడు. మరి ఎక్కడ ప్రకాశిస్తాడు? సత్యంగా ఆలోచించే వారి హృదయాల్లో దైవం ప్రకాశిస్తాడు. ఇక్కడ భార్య భర్తకి ఏమైనా సంబంధం ఉందే? సత్యానికి, సత్యంగా నడవటానికి, దైవ భక్తి చేయటానికి. తల్లి పిల్లకి ఏమైనా బంధం ఉందా? తండ్రి కొడుకు ఏమైనా బంధం ఉందా? మనోడు తాతకి మనోడు అవ్వకి ఏమైనా బంధం ఉందే? ఎవరికి ఏమలేదే. ఎవడి సత్యం వాడది, ఎవడి జ్ఞానం వాడది, ఎవడు పద్ధతి వాడది, ఎవడు జన్మ వాడదు. మరి ఎవరి జన్మను వాళ్ళే బాగు చేసుకోవాలా, ఊళ్ళో వాళ్ళకి బాగు చేస్తున్నా? ఎవరి జన్మనే వాళ్ళే బాగు
చేసుకోవాలి. బాగు చేసుకోవడం అంటే ఏంటి? ఇవి శుభ్రం చేసుకోవటం, ఒళ్ళు శుభ్రం చేసుకోవటమా? లోన మనస్సుని పవిత్రతగా ఉంచుకోవటం ఒక్కటే కాదు. మనస్సు పవిత్రత ఉండడానికి అనేక రకాల అడ్డాలు, 8 మదాలు ఉండవు. కులమదము, రూపమదము, విద్యామదము, జనమదము, ధనమదము, రాజ్యమదము, ఉద్యోగ మదము, తపస్సు మదము. 8 మదాలు దేహంలో కూర్చొని ఎదుగుతా ఉంది. మా కులం అంటే ఏందనుకున్నావు? మా కులం అంటే ఏందనుకున్నావు? ఒక్కింటోడు మరి ఏడుకొచ్చుకొని మాట్లాడుతావా? ఒక్కింటోడు ఇచ్చే ఉన్నట్టు 100 ఇచ్చే ఉత్తరత్య సత్యం ఎవరు కాడుందో వాడు గొప్ప. అంటే 100 ఉంటే నీ గొప్ప, నీ కులం గొప్ప, గుణం గొప్ప. కులము ఘనము కాదు, గుణముయే కారణంబు. ఏ కులమైననేమి సద్భక్తిగాంచ, మంచి గుణములు కలిగిన మాలలైనను మేలే. ఇప్పుడులై దుష్ట బ్రాహ్మణుల కన్నా తనయురానా అన్నాడు బ్రహ్మం గారు. మీరు విశ్వబ్రాహ్మణం అనుకుంటున్నారేమో, దుష్ట గుణాలుంటే మీరే దూరం. గుణం ప్రధానం, కులం ప్రధానం కాదు. అందుకని గుణాన్ని బట్టి ఆలోచిస్తుంది. అందుకని గుణ విధానమే గొప్పది కానీ కుల విధానం గొప్పది కాదు. గుణ విధానం గొప్పది, కుల విధానం గొప్పది కాదు. పోనీ ధన విధానం కూడా గొప్పది కాదు. అసలు నాకేందంటే, అసలు నాకేంది, నాకే ఏముందో ఎవరికేందా? వెనకేంది ఏమన్నుందా? 6 అడుగుల నేల వాయు వల్ల కాయట్లు, వెనకేంది ఏముంది? ఉంది లాభానుకున్నాడు, ఉంది నేడ అనుకున్నాడు, ఉంది బంగారం అనుకోండు, ఉంది డబ్బులు అనుకోండు. ముక్కులో గాలిపోయింది. ఏడుంది నీ సోకి? ఏడుంది? ఉత్తరాదిలో కట్టెల్లో ఉంది, లేదా మట్టిలో. 6 అడుగులే లేదా 5 అడుగులు. నీ కింద ఏమన్నా ఉందా? నాకేం నీ కింద ఏముంది? నీ కింద ఏముందో చెప్పు. నీ కింద ఉండే పని నువ్వేం చేసింది? ఒక చెరువు దొరినవా? ఒక కుంట దొరినవా? ఒక బావి దొరినవా? ఒక బడి కట్టినవా? ఒక గుడి కట్టినవా? నువ్వు పోయినా ఏముంటుంది? నీ పేరు ఉంటుంది. నువ్వు పోయినా నీ పేరు ఉంటుంది. నువ్వేం చేసినావు చెప్పు. పోయి అవన్నీ ఉండవు. గుడి కూడును, నుయ్యి కూడును, వడి వానలకు చెరువు కుంటలు తెగు. చెడనది పద్యం ఒక్కటే కులపావన గుమ్మల చెన్న అన్నాడు. చెడంది అక్షరం ఒక్కటే. మనకు సుబ్బన్న కుంట ఆయన చూసారా? సుబ్బన్న ఏం కులం? కట్టమూడు అనుకుంటా వాడు సావుకారు అన్న సంగతి తెలుసు. ఎంకిరామకుంట ఏ కులం? బాయమ్మకుంట దూదూరు బాయి. ఈ రకంగా మనకు అనేక రకాలు చెప్తారు పెద్దోళ్ళు. లోకానికి ఉపయోగపడే పని వాడు చేశారు. దూదూరు బాయిలో నీరు కూడా పడలా, పేరు మాత్రం పోలా. అందుకని మనుషులు పోయినా పేరు పోనటువంటి సంపాదన సంపాదించుకున్నారు. ఇది కొద్ది ప్రదేశానికి. ప్రపంచమంతా ప్రకాశించే పని ఏంటిది? దైవ భక్తి. ప్రపంచమంతా ప్రకాశించే పని దైవ పని. ఇది కొద్ది ప్రాంతాల్లో ప్రకాశించేది. ఇందాక చెప్పుకుంది ప్రహ్లాదుడు 20 లక్షల సంవత్సరాలు అది మహానుభావుడు అంటున్నారు. శబరి 9 లక్షల సంవత్సరాలు వాటికి మహాతల్లి అంటున్నారు. గురుగుడు 9 లక్షల సంవత్సరాలు
రాముడు వారి కాళ్ళు కడిగి ధనం పెట్టేటోకి పంపించింది. యాది మహానుభావుడు అన్నారు. భక్తి పెద్దదా, చిన్న పుణ్యాలు పెద్దయా? మరి భక్తి భావంలో అర్రలేకుండా చేయాలన్నా, అన్నంతో చేయాలన్నా, చెప్పినట్టు చేయాలన్నా, ఇంటి వచ్చినట్టు చేయాలన్నా? చెప్పినట్టు చేయాలన్నా, ఇంట వచ్చినట్టు చేయాలన్నా? ఇంటో మనకు తెలియదుగా, తెలియదే చేయొచ్చు. అందుకని చెప్పేవాడు దొరకటమే ఒక భాగ్యం, చెప్పేవాడికి ఇదేవాడు దొరకటం ఇంకొక భాగ్యం. వాడు చెప్పింది వినాలిగా. ఒకవేళ అనుకున్నాడు చెప్పేవాడు కావాలి, చెప్పేవాడికి వినేవాడు కావాలా, వినేవాడికి చెప్పేవాడు కావాలా. ఈ రెండు కలిసినప్పుడే జీవితాలు బాగుపడతాయి. రెండు కలప జీవితాలు బాగుపడితే. అందుకని జీవితం బాగుండాలంటే ఏ పని ఏమైనా వాడు చెప్పేవాడు కావాలి, కానీ శాశ్వతమైన పరిజ్ఞానం. అనేకేట్లో ఉన్నారు. పంతులు గారు చదువు చెబుతుండే కానీ ఆ జీవితం వచ్చే మన ఊళ్ళో పంతులు నరసింహ గారు చదువు బాగానే చెప్తుంది. వీళ్ళు ఉన్నంతగానో వాళ్ళు అనుకోవాల్సింది పలాని పంతులు నరసింహ గారిని కానీ నేను ఆలు నేర్చుకున్నానయ్యా. అక్కడ మా ఊళ్ళో రావణకి గురువు గారి గారు నేర్చుకున్నానని మా రెండు ఊళ్ళు అనాల్సింది. పోనీ చదువుకున్న వరకేనే, ప్రపంచం అనడానికి వేరే. అందుకని ప్రపంచం అంతా ప్రకాశించాలంటే జ్ఞానభక్తి ఒక్కటే. ప్రపంచం అంతా ప్రకాశించాలంటే జ్ఞానభక్తి ఒక్కటే మాట. మరి ఈ భక్తి మార్గంలో సిద్ధయ్య గారు ఎప్పుడో చేసిండు, అచ్చమ్మ గారు ఎప్పుడో చేసింది, 400 సంవత్సరాలు నాడు. ఇవాళ మహానుభావులు మహాతరులు ఉన్నారు. కారణం ఏంటి? శరణి పదార్థ స్థితిది. అన్ని ప్రదేశాల్లో అనుకునే మహా అవకాశ పద్ధతిని. అందుకని శరీరంలో ఉన్నప్పుడు మనం గురు సేవ బాగా చేయాలని బ్రహ్మంగా చెప్పింది. గురువుకి శిశువుకి తేడా అనేది రెండు ఒకటే. ఆ స్థానం వచ్చే స్థానం రావాలిగా. మరి స్థానం రావాలంటే మనం కష్టపడాలిగా. కష్టపడకుండా బోధ రావాలని కోరుకుంటే నాకు కష్టపడకుండా స్థానం రావాలని కోరుకుంటూ సరే అయితే 3 ఏళ్ళ అమ్మాయికి మన్నగారు అబ్బాయి లేదు, పెళ్లి చేసిండు. ఏమైంది? 3 ఏళ్ళ అమ్మాయికి మన్నగారు అబ్బాయి 30 ఏళ్ళ అబ్బాయి ఉన్నది చేసిండు ఎనగటి రోజుల్లో. ఏమైందంట? ఏమొచ్చాడు కూడా ఉత్తరాది కూడా పోతుంది. పువ్వుడు మన పోసినోడు పోయడం అని. ఆమె జీవితం ఎట్టుంది? ఆయన పెళ్లిళ్ళు కూడా చెప్పాలి. ఆయన పెళ్లిళ్ళు లేవు. మా తల్లే గుణవంతులే ఎట్నో జీవితాలు సాగించుకుంటూ వెళ్ళిపోయారు. అందువల్ల ఎవరు చేస్తావా? వీళ్ళు చూసి చేస్తావా? అందుకని జ్ఞానం కూడా విద్య నేర్చుకొని సరిపోయినాన్ని చేయాలి. విద్య నేర్చుకోకుండా చేస్తే తర్వాత మంచి రావాలి. 3 ఏళ్ళ పిల్లలకి పెళ్లి చేసినట్టే ఉంది. 3 ఏళ్ళ పిల్లకి 30 ఏళ్ళ మగవాడిని పెళ్లి చేసినట్టు. అందుకని ఆత్మ విద్యలో కూడా అఖండ పూజ్యతమైనటువంటి మహాస్థానం వచ్చిందని కాదు. పూజ్యత అది రావాలి. రాకుండా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలంటే వచ్చి ఏం చేస్తుంది? వచ్చి ఏం చేస్తావు? అందుకని జీవిత సత్యాల్లో దేహంలో ఉన్నటువంటి పండు దొరకాల. కామ క్రోధములన్నీ ఖండించు ఆ పండు. నిగమ అతీతమై వెలుగూచుడు. బ్రహ్మాండ భాండమంతా ప్రకాశమయుడు. పండు దేవదారి పండు. పండు దొరికిన వాళ్ళకి మాత్రం పండగయ్యుడు ఉన్న సిద్ధయ్య గారు. మరి అటువంటి మహత్తరమైన పండగ కావాలన్నా అవుతా? కావాలన్నా అవుతా? మరి ఒకనే నాకు రావాలి ఒకనే నాకు రావాలంటే 12 ఏళ్ళు సేవ చేస్తే ఆయనకు వచ్చింది. 12 సంవత్సరాలు ఇల్లు వాటిని పెట్టి గురువు గారు చెప్పింది చెప్పేది చేస్తే ఆయనకు ఆ మహాస్థాయి వచ్చింది. ధనం అనకుండా, పొలం అనకుండా, ఆవులు అనకుండా,
ఇంట్లో సంసారం అనకుండా గురువు గారు చెప్పినట్టు నడవగలిగింది అచ్చమ్మ గారు. అచ్చమ్మ గారి పెద్దది బెమ్మం గారే చిన్నోడు. ఆమె పెళ్ళై పిల్లగాడు ఉన్నారు, పిల్లగాడు పుట్టిండు. ఏమేమో పెళ్లి కాకుండా పిల్లగాడే ఆవులు గాయటానికి వచ్చింది. ఈయన మహానుభావుడని తెలుసుకొని మరి జీవితం అంతా సంవత్సరాల తరబడి చేసింది. 10 సంవత్సరాలు. అమ్మా నేను మోక్షం ఖాయమేనని, నువ్వు అన్నా అది ఖాయమేనన్నది. మరి నీకు మహాతల్లే లోకంలో ప్రకాశిస్తావు. అమ్మాయినా పేరు బాధ అమ్మాయింది, శరీరంతో పోయింది. మరి అది ఆ పేరు బాధనే. మరి ఆయాల ఏమంటా మహాతల్లి అన్నం పెట్టిందో ఈయాటికి అన్నం పొయ్యి ఆగల, ఈయాటికి ఆగల ఆయాలు కాదు. నేను పోయి తిన్నా. గురువుగారు మామిడి మీరేనే రేపొద్దునుండా ఏనే మీరు అగ్గిపోయే పని ఏనే జనాలంటూ అంటే నా గుండెలు చూశాను. నాకు చెప్పాను రవణమ్మ ఇద్దరు పోయి నర్సాపేట నేను రవణ కూడా పోవాలా, అటు చేసినాక మరి ఆయన లోమట్ట గట్టిది కాదు, దానికి అడిగి పోవాలా, ఈడుకుంటా లేకుంటే మీకు ఆ ఇబ్బంది లేదు. గురుగారు ఎప్పుడు వచ్చినా అన్నం నేను 10 మంది కమిటీ వాళ్ళు చేసుకున్నారు. ఈ సాగిరం తోడు చెప్తారు, ఈ డబ్బు చెప్తాడు, ఇది చెప్తారు. పూజారి అక్కడ పూజ చేసే పూజారి నేను పెట్టుకుంటే మీకు ఏమన్నా నష్టమా అంటాడు. నువ్వు పెట్టుకుంటే మా చెప్పిన నష్ట లాభాలు నీయేనన్నాడు. ఆయన చుట్టుపక్కల జనం కాడికి పోయి ధాన్యాన్ని ధనాన్ని తీసుకొచ్చి లక్షలు వండి పెడతాము. లాభ నష్టాలు దేవుడికి ఎరకే. అయితే మరి ఆ ధైర్యం ఉండాలిగా. అంటే ఆ మహాతల్లి చేసినటువంటి పొయ్యి ఆయా 10 మందిని పెట్టాలని పెట్టి ఇవాటికి పొయ్యి ఆగల. ఆ పొయ్యి ఆగల, మండుతూనే ఉంది, జనం తింటూనే ఉంది. 400 సంవత్సరాలు. ఇవాటికి 400 సంవత్సరాల నుంచి పొయ్యి పెరుగుతూనే ఉంది. మా ఇంట్లో పొయ్యి కాడికి రాటానికి, మా ఇంటిలో పొయ్యి కాడికి రాటానికి లేదు. మా నడింట్లో ఆకేసిన అన్నమే పెట్టినాం. మా నడింట్లో ఆకేసి పొరపాటు కూడా అన్నం పెట్టినాను. జీవితంలో పెట్టకుండా తిరుగుతున్నాను. నడింటా కూడా ఆమెకేమో దూరం అంతా. ఎప్పుడైనా ఒక మనిషికైనా ఆకేసి అన్నం పెట్టినాను. తల్లి వసతి పెట్టు బెల్లం పెడతారు. ఆకే అయిపోతే పెట్టాలా అనుకోవాలా. ఆ పోయినా 400 సంవత్సరాలకి పొయ్యి ఎరుగుతుంది. ఆయా తిన్నారు, ఇవాళ తింటున్నారు. అంటే ఈ మంచి బుద్ధితో ఉన్నది ఆ దైవం అప్పుడు కాబట్టి ఆ పుణ్య ప్రకాశంగా ఎలుగుతూనే ఉంది. మరి ఆ ఊసేదనా కాదా? ఊరు చాలా పెద్దది. బనగారపల్లి నేను పోయినా. అయితే ఊరు చాలా పెద్దది. మరి ఆమె పేరే రాకనేంటి? ఊళ్ళో జనం లేదా, ఆయా జనం లేదా? మరి పేరు ఆమె ఎంత లెక్క రావడం కారణం ఏంటి? 400 సంవత్సరాలు లేదు. మన ఊరి పక్కామా? మన ఊరి పక్కా కాదుగా. మరి ఎంతటి ప్రకాశం ఎలా వచ్చింది? ఒక్క గురువు గారికి సేవ చేసి ఆయనకు అన్నం పెట్టి ఆయన గారికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి దండం పెడితే ఎంతటి ప్రకాశంగా ఎదుగుతారు. మరి మన గురువు గారికి దండం పెట్టి అన్నం పెట్టామా? ఏమంటే నాకు పని పొందలోకి పోవాలి. ఏం చేయాలి? మనగంట చేయాలి. ఆమె చేసింది. ఏమంటే నా పనికి పోతే పోయింది పని ఆ పని ఎలా అయిపోయిందేను అని అనుకోమా. గురువుగారు వచ్చింది ఒక 4 మంది మనం దండం పెట్టి అన్నం పెట్టాలి. ఏం చేయాలని మనం నిర్ణయం చేసుకోండి. గురువు గారిని తెలుసుకున్నావా వద్దనేది మనం నిర్ణయం చేసుకోవాలి. అసలు మన మైండ్లో గురువు గారు రావాలని కోరుకున్నావుగా. మా ఇంటికి వచ్చే బాబు ముద్ద తింటే బాబు కోరుకున్నాను. కోరిక నిండుగా ఉండే గురువు గారు ప్రత్యక్షం. ఇది నేను చాలా సార్లు విన్నా. నేనన్నా
నిన్నటి ఒకటే అనుకున్నానయ్యా, నువ్వు ఎదురుకు దర్శనం అయిపోయావు. నేను ఎప్పుడైనా సరే మనసు నిండుగా కనుక తరించే మాత్రం నువ్వు దర్శనం అయిపోయావు. ఇటు నేను చాలాసార్లు కూడు కాదు, అనేక గ్రామాల్లో ఉన్నాయి మాట. అసలు నువ్వు నిండుగా అనుకోవాలిగా. గురువు గారు గుర్తుని ఉండాలా, గురువు గారు రావాలన్న కోరికలు ఉండాలా, గురువు గారు నా ఇంట్లో మొత్తం దినాలను కోరికలు ఉండాలా. అసలు అది ముట్టాలి, లోన ముట్టాలి. పై మాటలు పై చెబుతేపుడు అవి ప్రకాశించు. దైవం సత్యం కదా, నీ హృదయంలో ఉన్నది దైవమే కదా, గురువు గారి హృదయంలో ఉన్నది కూడా దైవం. ఇట్లా నేను మనలో చాలా సార్లు నేను నిండుగా అనుకున్నది మాత్రం నువ్వు ఖచ్చితంగా అర్థమయ్యాను. నేను నిండుగా అనుకోవాలా, అనుకున్నది మాత్రం నువ్వు ఇంటికి ఖచ్చితంగా అర్థమయ్యాను. ఊళ్ళలో కూడా అన్నారు, గురువు గారు చాలా అయితే రాలేదని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెల్లలేదు. ఆ ఊళ్ళో వాళ్ళ ఇంటి ఇంట్లో రాదు. కారణం ఏంటి అంటే నీ హృదయంలో ఉన్న దైవమే ఈ సర్వత్రా ఉన్నది ఉన్నటువంటి దైవం. నీ దేహ హృదయంలో ఏ దైవం అయితే ఉందో అందరి దేహాల్లో ఆ దేవుడు. నువ్వు స్టడీ చేస్తే ఆయన రెడీ అవుతావు. నువ్వు స్టడీ చేయాలగా లోన బయట కాదు. అందుకనటువంటి దివ్య సాక్షాత్కారానికి ఏమైందంటే కాలం 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 గడిచిన తరువాత అదొక మహాప్రకాశంగా మారిపోతుంది. ఒక్క గురువు గారి హృదయంలోనే నేను దూరం పడ్డా దైవ హృదయం ఎన్ని పడుతుంది? గురువు గారి హృదయంలోనే నువ్వు దూరం పడ్డా దైవ హృదయంలో నువ్వు ఎట్టుబడుతుంది. అది ఎట్ట కుదురుంది? పంతులు గారు దూరంగా రాస్తే నువ్వు అనేక దేశాల్లో కూడా ఉద్యోగం చేయొచ్చు. అసలు పంతులు గారికి నువ్వు ఉద్యోగం చెప్పినట్టేట్టుగా నేను పెద్ద ఉద్యోగం కావాలంటే అది కుదురుద్దా? కుదిరే పనేనా? అందుకని గురువు గారి హృదయంలో పెడితే ఈ సర్వ లోకాల్లో వచ్చాన్ని చేస్తాను. పంతులు గారి హృదయంలో దూరం పెడితే ఇక్కడ కనుక నువ్వు ప్యాస్ అయితే ఏ దేశానికి పోయినా ఉద్యోగం చేయొచ్చు, ఇక్కడ ఏ లోకానికి పోయినా చేసుకోవచ్చు. అదేమో దేశాలు, ఇదేమో లోకాలు. కావున అందరూ కూడా చక్కగా గురుమార్గం నడిచి జన్మధన్యం చేసుకోవాల్సిన మహాభాగ్యమని మరి మహనీయ మహాత్ములు మనకు అందించినటువంటి మహాభాగ్యంగా అందరం చేసుకోవాలి. మరి కృష్ణాష్టమి పొద్దున్నే ప్రారంభం, 4ంటికే దీపారాధన జరుగుతుంది, కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి పొద్దున్నే అందరూ వచ్చి ఎవరి నుండి వాళ్ళు శాఖలు చేయాలి. ఎందుకంటే అనేక గ్రామాల నుంచి వస్తున్నారు కాబట్టి వచ్చినటువంటి వాళ్ళకి మనకున్నది ఎవరు శాతం సేవ వాళ్ళు చేసి సర్వోత్తరించవలసిందిగా మనం చేస్తూ సరే నా సత్సంగా ఇప్పుడు